లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1963వ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీన చేసిన ప్రసంగము. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనము. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అతి ప్రాముఖ్యమైన దాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అతడు చాలా జాగ్రత్తగా తన మనస్సాక్షిని కాపాడుకొనుచున్నానని చెప్తూ ఉన్నాడు. అది ఒక క్రైస్తవుని యొక్క అత్యున్నతమైన దశ. మనము మన పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందినప్పుడు మనము విడుదల నుండి స్వస్థత పొందుకుంటాము. మనం ప్రభువులో ఎదుగుచున్నప్పుడు క్షమాపణ మరియు స్వస్థత వంటి అనుభవములు మరలా జరుగుతూ ఉంటాయి. మన మనస్సాక్షిని శుభ్రంగా కాపాడుకొనుచు కొనసాగవలసి ఉన్నాము. ఎందుకు? దేవుని దూతలు మన స్నేహితులు మరియు వారు మనతో నివసించాలని కోరుచుంటారు. దుష్టమైన మనస్సాక్షితో మనం పరలోకములో కొనసాగలేం. మన గృహములు శుభ్రమైన మనస్సాక్షి వ్యాపించే వాతావరణముండు స్థలములుగా ఉండవలసి ఉన్నవి. చాలా తరచుగా మన గృహములు ఆ విధంగా ఉండవు. భార్యాభర్తల మధ్య లేక తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య దాన్ని గురించి అనేక వివాదాలు ఉండును. అబ్రహాము గృహము యొక్క గొప్పతనమేమనగా, దేవుని ముందు అబ్రహాము మరియు శారాలు పరిపూర్ణులుగా ఉన్నారు. అవును, ఒక కుమారుని కొరకు మీరు అడుగుచున్నారు. దేవుని ఆత్మ నివసించలేని వాతావరణములో నేను ఒక కుమారుని ఇవ్వను. మీరు పరిపూర్ణులుగా అయ్యేంత వరకు మిమ్మును నేను మలచవలసి ఉన్నాను అనునది వారి పట్ల దేవుని యొక్క భావమై ఉన్నది. ఎందుకు? వారు పరలోకము యొక్క అత్యున్నతమైన దీవెనను స్వీకరించువారై ఉన్నారు. నా ముందు నీవు నిందారహితుడవై నడువుము అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. దేవుని ఈ ఉపదేశమును నెరవేర్చుటకు ప్రయత్నించుట వారు ప్రారంభించుచుండగా దేవుడు వారికి గొప్ప కృపనిచ్చాడు. ఒకప్పుడు నేను బాలికల ట్రైనింగ్ స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా ఉన్నాను. అక్కడ అనేకమైన వివాదాలు ఉన్నాయి. బాలికలు సులభముగా పోట్లాడే స్వభావం గలవారని నేను తలంచాను. ఆ పాఠశాలలోని 2 ఉపాధ్యాయునీలు ఎల్లప్పుడూ పోట్లాడుకుంటూ ఉండేవారు. ఆ దినాల్లో దేవుని కృప ద్వారా నేను ఒక శుభ్రమైన మనస్సాక్షిని కలిగి ఉన్నాను. ఎల్లప్పుడూ పోట్లాడుకునేవారు జీవితంలో ఏ విధంగా ముందుకు పోగలరో అని నేను ఆశ్చర్యపడుతూ ఉండేవాడిను. ఒక ఉపాధ్యాయునికి కొంతకాలం తరువాత పిచ్చి పట్టింది. దానికి నేనేమీ ఆశ్చర్యపడలేదు. ఆమె తనకిష్టం వచ్చినట్లు మాటలు మార్చి తానే సరన్నట్లు చివరికి చూపించేది. దేవుని పట్ల మరియు మనిషి పట్ల ఒక శుభ్రమైన మనస్సాక్షిని కొనసాగించుకొనుటకు నేను ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తున్నానని చెప్పినప్పుడు పరిశుద్ధుడైన పౌలు ఒక పరిపక్వము చెందిన క్రైస్తవుడై ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. ఉపాధ్యాయులు వారి మనస్సాక్షిని సులభముగా పాడు చేసుకొనగలరు. మాట్లాడుటలో వారి సమయమును వారు ఖర్చు చేయగలరు. ప్రధానోపాధ్యాయుడు ఆ ప్రాంతమునకు వచ్చినప్పుడు చాలా ప్రాముఖ్యమైనది ఏదో చేస్తున్నట్లు వారు నటించగలరు. చాలా మార్లు నేను కూడా పరీక్షించబడ్డాను. సూపర్వైజర్ వచ్చినప్పుడు ఏదో ప్రాముఖ్యమైన దాన్ని మనం చేస్తున్నట్లు నటించుటకు మనము శోధింపబడగలము. అది సరైనది కాదు. నా మనస్సాక్షి మురికి చేయబోటకు నేనెన్నడూ అనుమతించలేదు. మనము తప్పు చేసినట్లయితే మన తప్పులు ముందుగా కనుగొనబడటం మంచిది. ప్రజలు మన పొరపాట్లను కనుగొనాలి. మనమేమై ఉన్నామో తెలియబట్టకు మనం భయపడకూడదు. దావీదు పాపం చేసిన తరువాత అతని గృహము చాలా దుష్టమైన వాతావరణంతోనున్న స్థలంగా మారింది. మన తలంపులు మన జీవితాలను మరియు మన గృహాలను పాడు చేస్తాయి. ఆ దుష్టమైన వాతావరణంలో జన్మించిన పిల్లలను నిందించట్లో ఉపయోగం లేదు. నా పిల్లల్లో ఏదైనా తప్పు ఉన్నట్లయితే నన్ను నేను పరీక్షించుకుంటాను. ఆఫ్రికాలో ఉమ్మివేయు త్రాచుపాముగా పిలువబడు ఒక పామును గూర్చి నేను విన్నాను. నీవు దాన్ని విసిగిస్తే అది సూటిగా నీ కన్నుల్లో ఉమ్మివేయగలదు. నీ కన్నులు గుడ్డివైపోతాయి. మన తలంపులు ఆ విధంగా ఉంటాయి.